హాయ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP39NT8299 టాటా బోల్ట్ డీజిల్ వేరియంట్ వెహికల్. 2017 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్. లైఫ్ అప్ టు 2032. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 5 years అనేది యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్ వైట్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్, మెయిన్ అప్ టు డేట్. ప్రతి సర్వీసు కూడా ఇది షోరూంలోనే అయ్యింది, బయట కూడా కాలేదు. ఎవ్రీ 10,000 kilometers ప్రతి సర్వీసు షోరూంలో అయింది. కాకపోతే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొత్తం మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 doors, బానెట్, వెంకాల డిక్కీ, పైన రూఫ్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అలాగే బాడీ మీద చెప్పే దగ్గర మేజర్ స్క్రాచెస్, డెంట్స్ లేదా గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బండి అంతా కూడా మంచి కండిషన్లోనే ఉంది. ఒకసారి రీడింగ్ ఇచ్చేద్దాం. రీడింగ్ వచ్చేసి 1,22,000 kilometers తిరిగింది ఓన్లీ డీజిల్ మీద. అప్ టు డేట్ సింగిల్ ఓనర్, ఇప్పటిదాకా సెకండ్ ఓనర్ చేయైతే పడలేదు. 4 కూడా మాన్యువల్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ కానీ, స్టీరింగు, గేర్ షిఫ్టింగ్ అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి, ఎలాంటి ఇష్యూ లేదు. ఇంటర్నల్ రూఫ్, సీట్ కవర్స్ ఇవన్నీ ఓకే, చెప్పుకోదగ్గ మైనస్లు అయితే ఏమీ లేదు. ఏదైనా బండి ఇస్తున్నా ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించడం వాడుకుంటే సరిపోతుంది, అంతకు మించి అయితే ఏమీ కూడా అవసరం లేదు. మీ ఫ్రెండ్ చూడొచ్చు, కంప్లీట్ డాష్ బోర్డు, ఎక్కడ మీకు చెప్పినట్టుగా ఎటువంటి డ్యామేజ్లు అయితే ఏమీ లేదు. ఈ సస్పెన్షన్స్, ఈ సెక్షన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎందుకంటే మనకి ప్రతి సర్వీసు కూడా షోరూంలోనే అయింది, టాటా షోరూంలో, బయట ఎక్కడ కూడా కాలేదు. అండ్ 4 doors కూడా మాన్యువల్ విండోస్ అంటే చేతులు తిప్పినవి. ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ ఫోర్స్ లేదు. సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్, ఎటువంటి ఇష్యూ కూడా లేదు. అలాగే మనకి బ్యాక్ డిక్కీ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగున్నాయి. బాడీ ఫ్రేమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు, అంతా కూడా నీట్గా ఉంది. అలాగే ఫ్రేమ్ అంచుల్లో చూసారా, ఎక్కడ కూడా రస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు. డిక్కీదే కాదు, మన డోర్స్కి 4 doors కింద అంచుల్లో కానీ, ఫ్రంట్ బానెట్ అంచుల్లో కానీ ఎక్కడ కూడా రస్ట్ ఫామ్ అవ్వలేదు. ఇక టైర్ల సెక్షన్ చూసినట్లయితే కనుక 4 టైర్లు కూడా సుమారు ఒక 30 to 40% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 15,000 నుంచి 20,000 kilometers తిరుగుతాయి. 20 అవసరం లేదు, 15,000 kilometers తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక ఫ్రంట్ పార్టేషన్ అంతా నీట్గా చాలా బాగుంది. ఈ ఫ్రంట్ వైపర్స్ కానీ అన్ని వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ లేదు. ఒకసారి ఇంజిన్ చూద్దాం. దీనికి ఇంజిన్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. అంటే షిఫ్ట్కి, డిజైర్కి, ఎట్టిగాకి ఏదైతే ఇంజిన్ వస్తుందో సేమ్ అదే ఇంజిన్. దీని ఇంజిన్ స్పేర్ పార్ట్స్ దానికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు. బండి యాప్రాన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈవెన్ కార్ కొన్నప్పుడు వచ్చే స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ ఫ్రంట్ యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా చాలా నీట్గా ఉన్నాయి. డిమ్ అయిపోవడం కానీ, స్క్రాచెస్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. సో కస్టమర్ చెప్పడం ఏంటంటే ప్రతి 10,000 kilometers మనకి సర్వీస్ షోరూంలోనే అయిందని చెప్పున్నారు. ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,95,000, 2,95,000. మీరు ఫైనాన్స్కి వెళ్ళినట్లయితే కనుక సుమారుగా 2 లక్షల నుంచి 2,25,000 వరకు లోన్ అయిపోతుంది. అది కూడా డిపెండ్స్ మీ సివిల్ స్కోర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లీస్ట్ 2 lakhs లోన్ చూసుకున్నా కూడా మీరు చేతితో 1 lakh పట్టుకుంటే మీకు ఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ 2-3 days టైం పడుతుంది. సమయం డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి మీకు ముందుగా చెప్తారు, మీరు చూసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు కాల్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీకాంత్.